కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేటలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నేను చేసేది రాజకీయం కాదు ప్రజా సేవే. జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు కరటూరి శ్రీను గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాసేవకే పరిమితమైన నన్ను కొంతమంది వ్యక్తులు బురద జల్లుతున్న విషయం ఇటీవల ప్రజలకు తెలిసిందేనని జగ్గంపేట నియోజకవర్గం అధ్యక్షుడు కరటూరి శ్రీను విలేకరుల సమావేశంలో శనివారం మాట్లాడారు. పోలీస్ స్టేషన్, రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాలు చుట్టూ తిరిగి బ్రోకర్ రాజకీయాలు చేయను అని ఆయన గంటాపదన్న తెలిపారు. జగ్గంపేట మండలం వైసీపీ అధ్యక్షుడు రావుల గణేష్ రాజా మాట్లాడుతూ దయ్యాలు వేదాలు వల్లించడం, అలాగే గులవింద పూస తన కింద ఉన్న నలుపును తెలుసుకోకపోవడం వల్ల ఈ యొక్క ప్రవర్తనకే వదిలేస్తున్నామని ఆయన అన్నారు. మమ్మలను విమర్శించే వ్యక్తికి ధీటుగా సమాధానమిస్తున్నామని కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రామకుర్తి శ్రీరామచంద్రమూర్తి, జగ్గంపేట టౌన్ అధ్యక్షులు కాపవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆ మైనింగ్ కూడా మీకు నచ్చిన వ్యక్తులకే బుక్కులు ఇస్తారు, మీరు చెప్పిన వ్యక్తులకే బుక్కులు ఇస్తారు. లేకపోతే మైనింగ్ డబ్బులు ఇచ్చి మేము చేసుకుంటాం, మా ఇంటి అవసరాల కోసం 10 టిప్పులు పట్టుకెళ్తామన్నా కూడా ఆ ట్రాక్టర్లో కానీ అది కానీ ఆ బడుగు బలహీన వర్గాలకు ఎవరికి కూడా అందనివ్వరు. అది కూడా వాళ్ళ సుఖవాణీలు కట్టుకుంటే మీ ఇంటి చుట్టూరు తిరగాల, ఇసుకైనా లేకపోతే మట్టికైనా మీ ఇంటి చుట్టూరు తిరిగితే, మీ ఇంటి చుట్టూరు ప్రదక్షిణలు చేస్తే మీరు అంటే కనుక ఇంటికి ఇసుకైనా మట్టి అనే వెళ్తుంది. అది ఫ్రీ. మీరు చెప్పుకోవడానికి గొప్పగా ఉంది. ఫ్రీ 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 ఏంటి ఫ్రీ? దేనికి ఫ్రీ? ఇకపోతే నీ స్థాయి ఏంటో నీ రామవరాన్ని తెలుసుకోవాలని అడుగుతా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, నా తాత కానీ నా తండ్రి కానీ నేను కానీ మేమందరం కూడా కష్టపడి ప్రతి రూపాయి కూడగట్టుకుని సంపాదించుకున్నటువంటి సొమ్మే. మేము ఎక్కడ దగ్గర కూడా ఎవరిది కొట్టేసుకోలేదు, ఎక్కడా కూడా దౌర్జన్యంగా సంపాదించేసుకోలేదు. లేకపోతే నన్ను ఇటు పలానా వ్యక్తి మంచోడు కాదని 10 మందితో చెప్పించిన రావారని. నాకు వీలైతే 108లా సర్వీస్ చేస్తాను తప్ప నేను కనీసం నన్ను తిట్టినా కూడా నేను ముఖం దించుకుని వచ్చేసి మనస్తత్వం కలిసిన వ్యక్తి. ఇవాళ కూడా నా రామవరం గ్రామంలో ఏ ఒక్కరిని కూడా ఒరే బాబు ఎదవాన్ని కూడా తిట్టిన దాఖలాలు కూడా లేవు. నన్ను తిట్టినా కూడా నేను తల ఉంచుకొచ్చుకున్న రోజులే ఉన్నాయి. ఎందుకంటే ఆడు వాగాడు కదా, నేను వాగను. అది నాకు నా తండ్రి నా తాత నేర్పినట్టు సంస్కృతి. ఆడేదో తెలియక వాగుతాడు, మనం ఎందుకు అంటారు పెద్దలు, ఆడి స్థాయి నీ స్థాయి అంటారు. అలాగా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో నీకు నోటు ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు వాక్కు. ఇంక మా యువ నాయకులు మాట్లాడుతూ ఉన్నావు. మా యువ నాయకులు గోరుకు కూడా సరిపోరు. మీరు ఎవరు కూడా మా యువ నాయకుల యొక్క గోరుకు కూడా సరిపోడు. మా యువ నాయకుడు ఎవరి దగ్గరైనా కూడా సంస్కృతి సంప్రదాయాలతో ఉంటాడు. ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. ఎవరినో కూడా కనీసం ఓరే అని కూడా నోరెత్తి పెడదాం. అలాగే అండి, కలుద్దాం అండి, మాట్లాడదాం, ఇలా అందంగానే మాట్లాడుతుంది తప్ప అది తండ్రి నేర్పినటువంటి సంస్కృతి. మా నరసింహ గారు తన కొడుకు నేర్పినటువంటి సంస్కృతి, అది సంస్కారం. అది ఇకపోతే మీరు మాట్లాడుతూ ఉన్నారు ఐఎస్ఎల్ గురించి నిరూపించండి. నీ మనస్సాక్షి తెలుసు. అది ఐఎస్ఎల్లో 25 లక్షల రూపాయలు కుంభకోణం జరిగింది. నీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి కూడా ఆనాటి గవర్నమెంట్ ఇచ్చినట్లయితే కనుక మీ అకౌంట్లలో డబ్బు వేసేసుకుని మీకు నచ్చితే 5,000 ఇచ్చారు, 8,000 ఇచ్చారు, 7,000 ఇచ్చారు. అది నీ మనస్సాక్షి తెలుసు. సమయం వచ్చినప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తే మేము నిరూపించడానికి కూడా సిద్ధంగానే ఉంటాం. గవర్నమెంట్ని మీద నడుస్తుంది కదా అని చెప్పి మీరు గింతులు వేయమాకండి. ఎక్కడి వరకు గింతులు వేయాలో ఉపయోగపడేలా గింతులు వేయండి. గ్రామానికి, అది నువ్వు ఉన్న మండలానికి, నువ్వు నియోజకవర్గానికి ఉపయోగపడేలా గింతులేయి. అంతే తప్ప ఏదో గింతులు వేద్దాం అనుకుంటే మాత్రం గింతులేమి చెక్ పెట్టడం జరుగుతుంది. నువ్వు గింతులు ఎక్కడి వరకు వేయాలో అక్కడి వరకు వేసుకో గింతులు. నీ గ్రామానికి, నీ మండలానికి, నీ నియోజకవర్గానికి ఉపయోగపడేలాగా, నీ కార్యకర్తలకు ఉపయోగపడేలాగా వేసుకో. నీ పార్టీలోనే నేను ఎంతో వ్యతిరేకత ఉంది నీ మీద. అది కూడా నువ్వు గుర్తెరుగు ఒకసారి. నీ వెనకాల ఏం జరుగుతుందో, నువ్వు ప్రెస్ మీట్ పెట్టేస్తున్నానో పలానా నేను ఎత్తున్నాను అనుకున్నావు. నీ వెనకాల నువ్వు ఒకటి మాట్లాడితే నిన్ను 1000 మంది నీ పార్టీలోనే వ్యతిరేకిస్తూ ఉన్నావు. అది నువ్వు ఒకసారి గుర్తెరుగు. ఇలాంటి అన్నీ కూడా గుర్తెరిగి మీరు చేయండి. ఇకపోతే ట్రస్ట్ అంటున్నారు. ట్రస్ట్ మా నాయకుడు 20,000 రూపాయలు ఇస్తున్నాడు, మీరు ఎప్పుడైనా ఇచ్చారా అని అంటూ ఉన్నారు. ఇక ట్రస్ట్ అంటే 2024లో మీరు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో భాగంగా మీకు 15,000, మీకు 18,000, మీకు 1,500 భాగంగానే ఇక్కడ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు కూడా తన సొంత మేనిఫెస్టోని పెట్టుకోవడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో భాగంగానే నేను ప్రతి పేద అమ్మాయికి మ్యారేజ్ చేసుకుంటే 20,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి వాగ్దానం పలికి ప్రతి కుటుంబం నుంచి కూడా ఆయన ఓట్లు వేయించుకుని ఈ రోజున 2024లో శాసనసభ్యులుగా జగ్గంపేటలో నెగ్గడం జరిగింది. దానిలో భాగంగా మీరు చేస్తూ ఉన్నారు.
మీరు దానిలో భాగంగా మీరు ఇచ్చిన దానిలో భాగంగా చేస్తూ ఉన్నారు. అది అరకొరగా. ఎలా అంటే మీకు నచ్చితే ఇస్తారు, అది కూడా ఆ ఊళ్ళో నాయకుడు ప్రతిపాదించాలి. అదే వైఎస్ఆర్ కుటుంబం అయిందనుకో, ప్రతిపాదిస్తే తన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సుమారుగా జగ్గంపేటలో 4 మండలాలు ఉన్నాయి. అక్కడ నాయకుడు మంచోడైతే వైఎస్ఆర్ వాళ్ళు కూడా ప్రతిపాదించవచ్చు. మేము కాదనను, వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, కానీ కాదనను. కానీ అలా జరుగుతుందా? అది మీ మనస్సాక్షి కూడా తెలుసు. ఎంతమందికి ఇస్తున్నారో, ఏంటి, ఎలా ఇస్తున్నారో, అది ఏ రూపాన్ని మీరు సేకరించి ఇస్తా ఉన్నారో అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈ నాయకుడికి తలమానికంగా మీరు మీ నాయకుడికి మచ్చలు వచ్చే విధంగా మీరు ప్రెస్ మీట్లు కట్ట పెట్టకండి. మేము ఇప్పుడు కూడా మా నాయకుడికి తలమానికంగా ఉండేలాగా లేదా చెడ్డపేరు తెచ్చేలాగా ప్రెస్ మీట్లు పెట్టాం. మైకులు ఉన్నాయి కదా, మేము వాగం. మా స్థాయి ఏంటో గుర్తెరిగా మేము మాట్లాడుతూ ఉంటాం. మీ నాయకుడు చేసే మంచి పనిని మీరు చెప్పుకోవడం కాదు, మేము చెప్పుకోవాలి, ప్రజలు చెప్పుకోవాలి. ఒక నెహ్రూ గారు చాలా బాగా చేస్తున్నారా, నవీన్ గారు బాగా చేస్తున్నారా అని చెప్పి. అంతే తప్ప మీకు ఏదో నోరు ఉంది కదా, మీకు నచ్చినట్టు మాట్లాడేస్తాం, అధికారం ఉంది. మొన్న మేము ఇంకా దాన్ని పెట్టలేదు. నువ్వు ఫస్ట్ రోజు మాట్లాడినప్పుడు ఖబర్దార్ అన్నావు. ఖబర్దార్ అంటే దానికి అర్థం ఏంటి అసలు? నీ నోటంటే వచ్చి మాట్లాడేది మీ నాయకుడు నీకు అదే నేర్పాడా? ఖబర్దార్ అనమని పంపాడా మైకుల ముందుకి? మా నాయకుడు అలా పంపలేదు. ఏ ఒక్కరిని కూడా నోటి మాట తోలొద్దని అంటాడు ఎప్పుడైనా సరే. అతను తన తోలినప్పుడు మేము ఎందుకు తోలుతాం? ఖబర్దార్ అంటే అర్థం ఏంటి? ఖబర్దార్ అని నీ నోటి ఎందుకు రావాలి? ఏం మాట్లాడుతావు? నిన్న కూడా ఏంటి నువ్వు మాట్లాడవు? దమ్ములు దుక్కులు అంటావు. ఇవాళ రైతులు దమ్ములు లేక ఏడుతూ ఉన్నారు. ఎందుకంటే నీళ్ళు లేక. మీరు ఇచ్చిన వాగ్దానం నేను ఎగ్గిన మరుక్షణం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పుష్కర బాగు చేసి మేము చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 52 కోట్లు 32 కోట్లు తెచ్చాను. చేయించండి, రైతులకు నీరు ఇవ్వండి, ఆ డబ్బులతో దమ్ములు చేయించండి, దగ్గరుండి ఊడుపులు ఊడిపించండి, దుక్కులు తినించండి. అప్పుడు రైతులు మీ అందరినీ కూడా మెచ్చుకుంటారు. దమ్ములు దుక్కులు ఎవరికి కొత్త? నా తండ్రి 50 నుంచి 100 ఎకరాల భూమి చేసి సాగు చేసే ఇది ఉన్న వ్యక్తి. ఇప్పుడు కూడా తెలుసు. ఇప్పుడు కూడా ఆయన 50 ఎకరాలు చేస్తా ఉన్నాడు. 65 సంవత్సరాల వయసు నా తండ్రికి. ఇప్పుడు కూడా 50 ఎకరాల పైన చేస్తా ఉన్నాడు, దమ్ములు అయితే దుక్కులు అయితేనో. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, చదువుకున్నాను, నాకు సంస్కారం ఉంది. సంస్కారహీనుని అయితే మాత్రం కాదు. నాకు తెలుసు నా స్థాయి ఏంటో, నేనేంటో, నా గ్రామం ఏంటో నువ్వు తెలుసుకో ఒకసారి. నా స్థాయి అయితే మంచి స్థాయిలోనే ఉన్నాను నేను. రావాలని నన్ను ఒకవేళ నేను ఓడిపోవచ్చు, కానీ నేను చెడ్డవాడిని మాత్రం కాదు. నా గ్రామంలో తెలుసుకో, రాజా అంటే అలాంటాడో తెలుసుకో ఒకసారి. నువ్వు నా తండ్రి అలాంటాడో తెలుసుకో, నా తాత అలాంటాడో తెలుసుకో. మేము ఎవరిని కూడా తోలం, మాట కూడా వదలం. ఆ దమ్ములు దుక్కులు అన్నీ మీ దగ్గరే పెట్టుకోండి. ఆ దమ్ములు దుక్కులు రైతులు చేయించండి. మంచి పంటలు పండితే అందరూ కూడా మంచి ఆహార ధాన్యాలు దొరుకుతాయి మనకు. మన నియోజకవర్గంలో సుమారుగా 32,000 ఎకరాలు అలా బీడి భూములుగా ఉన్నాయి. ఇప్పుడు నీరు లేక చూస్తూ ఉన్నాయి. ఆ దమ్ములు దుక్కులు కూడా అక్కడ చేయించుకోండి. మీరు శుభ్రంగా రైతులకు ఉపయోగపడండి. మీరు మాట నిలబెట్టుకోండి. సభాముఖంగా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మాటలో మీ చేతుల్లోని మీ నోట్లోని జాగ్రత్తగా పెట్టుకుని మీరు ప్రవర్తింతే నియోజకవర్గంలో మంచి జరుగుతుందని, అలాగే ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, మరొక్కసారి మా యువ నాయకుడి గురించి కానీ మా నాయకుడి గురించి కానీ మాట్లాడినట్లయితే కనుక మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీకు. ఇది పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోండి. మీరందరూ కూడా నోరుని అదుపులో పెట్టుకుని ఉండాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాంటి దాన్ని రీసెంట్గా 20 సంవత్సరాల నుంచి నన్ను కరెంటు బిల్లు ఎందుకు అడగలేదు? 20 ఇయర్స్ నుంచి కరెంటు బిల్లు ఎవరు అడగలేదు. ఇప్పటికీ నాకు నోటీస్ రాలేదు, కట్టమని అడగలేదు, కట్టాలని చెప్పలేదు. మొన్న జ్యోతుల్ నవీన్ గారు ఆల్ ఆఫ్ సడన్గా, నేను ఇక్కడ లేను, యాక్చువల్గా సింగపూర్లో ఉన్నాను, ఆ డిఈ గారికి చెప్పి అది డిస్కనెక్ట్ చేసేయండి, మన పంచాయతీ ఎందుకు ఇవ్వాలి, ఫ్రీగా కరెంట్ అని చెప్పారట. డిఈ గారు నగరం వస్తే మా వాళ్ళందరూ ఆయన లేడండి, మరి దాని వివరాలు నాకు తెలియదు, సింగపూర్ నుంచి వచ్చాక చేద్దామంటే ఆయన వెళ్ళిపోయాడు. పాపం కట్ చేయలేదు, ఎందుకంటే ఆయన కూడా మా లైన్ మెంబర్. ఆయనకి తెలుసు ప్రాజెక్ట్స్ మేము ఎలా డిజైన్ చేస్తాం, ఎలా రన్ చేస్తాం. ఓ 40 ఎస్సీ గారు ఎవరో వస్తే ఆయన మీద ఒత్తిడి చేసి ఇమీడియట్గా కట్ చేస్తారా లేదా అని డిస్కనెక్ట్ చేశారు. చేస్తే నేను అలా వదిలేశాను, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి దాని ఇంపార్టెన్స్ ఏంటన్నది అనే ఉద్దేశంతో ఆపాం. అంతేగాని ఆయన ట్రస్ట్ అధికారంలో ఉన్నప్పుడు రన్ చేసి అధికారం పోయినప్పుడు మూసేశారు అనేదో అంటున్నాడు. మూసేయడం అంటే ఏంటో చెప్తాను. దానికంటే ముందు ఏంటంటే మా ట్రస్ట్కి ఉన్న ప్రాజెక్టులో అదొక ప్రాజెక్టే. మేము ఇంకా చాలా చేస్తున్నాం, నీకు తెలియదేమో.
ఒకసారి సోషల్ మీడియాలోకి వెళ్ళి శ్రీ కరుటూరి చారిటబుల్ ట్రస్ట్ అని కొట్టు, మేము చేసి అన్నీ వస్తాయి అందులో ఇది ఒకటి అంతే. దీన్ని మూసేయలేదు, మీరు ముంచేశారు. అది వాల్యుబుల్ ప్రాజెక్టా కాదా? ఒకసారి మీరు అందరూ ఆలోచించుకుని చెప్పండి. అది దెయ్యాలు వేదాలు అందిస్తాయా? అసలు నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నీ స్థాయి ఏంటి? అసలు నువ్వు ఏం చేస్తావు రెగ్యులర్గా? నా గురించి నీకు తెలుసా? అది చారిటబుల్ ట్రస్ట్ ఒకటే కాదు, నేను లయన్స్ క్లబ్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో బోల్డెన్ పదవులు చేశాను. ఇప్పటికీ ఉన్నాను లాస్ట్ 35 years నుంచి. నా ఏ వయసులో వెళ్ళి ఉంటానో చూసుకో. అప్పుడు మీరు ఏం చేసేవారో చూడండి. అదే కాదు, రెడ్ క్రాస్ అనే సంస్థలో 6 months ఒకసారి కలెక్టర్తో కూర్చుంటాము. నేను ప్యాట్రన్ మెంబర్ని. అది ఒకటే కాదు, శ్రీ చారిటబుల్ ట్రస్ట్ అని 1,30,00,000తో మన ట్రస్ట్ ఒకటి ఉంది మా కమ్యూనిటీకి సంబంధించి. దాంట్లో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నీకు తెలుసో లేదో, రీసెంట్గా 10 కోట్లు పెట్టి బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ అని పెట్టాం. అందులో నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్. మా లైఫ్ మొత్తం సర్వీస్ యాక్టివిటీస్ మీదే ఉన్నాయి. ఇక్కడ సెంటర్లో కూర్చుని గలేసే రాజకీయాలు, పోలీస్ స్టేషన్లో బ్రోకరేజీలు, ఎంఆర్ ఆఫీస్లో బ్రోకరేజీలు చేసి రాజకీయం కాదు. నీకు తెలుసో లేదో, నేను ఇప్పుడు వరకు నువ్వు ఇప్పుడే పదవి ఇచ్చారనుకుంటున్నాను. నేను చేసిన పదవులు ఒకసారి చూసుకో, పార్టీలో కానీ బయట అఫీషియల్గా కానీ ఎన్ని చేశాను. ఇప్పుడు వచ్చి నేను పోలీస్ స్టేషన్కి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, ఎండి ఆఫీస్కి కానీ అలా అడుగు పెట్టలేదు. అంటే ఏదైనా అకేషనల్గా వెళ్ళడం తప్ప పని మీద ఎప్పుడూ వెళ్ళలేదు నేను. చాలామంది మీడియా మిత్రులు కూడా తెలుసు. నేను లోక్సత్తాలో జిల్లా స్టేట్ లెవెల్లో పనిచేశాను. నేను లోక్సత్తాలో ఉన్నప్పుడు ఇంకా రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నామంటాకి ఇంకా ల్యాండ్ మార్క్ 30 సంవత్సరాల క్రితం సీతానగరం ఇళ్ల స్థలాల ఇష్యూలో మీ నాయకులు అప్పట్లో మీ పార్టీ అవినీతి చేస్తే ఇంకా అవినీతిని నిరూపిస్తామని కరెక్ట్గా 30 సంవత్సరాలు నెక్స్ట్ మంది అప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నాం. ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? తెలుసుకుని మాట్లాడాలి. సమాచారం తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకోవాలి. అన్వర్ దేవస్థానం మా అన్నయ్య చేశాడంటాడు, ఎట్ల బళ్ళు మా అన్నయ్య కట్టుకుని వచ్చాడు అంటాడు. అసలు మా ఆయన రాజకీయాల్లోకి రీసెంట్ మా వాడికి అసలు ఇంట్రెస్ట్ లేదు రాజకీయాలు అంటే. నన్నే తిట్టేవాడు వెళ్తుంటే. కాకపోతే నేను చదువుకునేటప్పుడు కూడా నేను ఏలూరులో ఎస్ఎఫ్ఐలో ఉండడం, ఈ కారణాల చేత కంటిన్యూ అయింది. అలాగే లోక్సత్తాలో జయప్రకాష్ నారాయణ సొంత కారులో తీసుకెళ్ళి ప్రతిధ్వని కార్యక్రమంలో కూర్చోబెట్టాడు. నేను ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల క్రితం. నా వయసు ఎంతో చూడండి, 23, 22 ఉంటాయి. నేను మాట్లాడే సబ్జెక్ట్కి అని ఇన్స్పైర్ అయ్యి రేపు షూటింగ్ ఉందిరా నాకు కూడా వచ్చే రేపు కార్లో తీసుకెళ్ళాడు. ప్రతిధ్వని కార్యక్రమం ఉండొచ్చు 94 అనుకుంటా, 95 ఆ టైంలో జయప్రకాష్ నారాయణ గారు రన్ చేసేవారు. ఆ స్థాయిలో ఉన్నాయి నాకు పరిచయాలు. ఇంకో విషయం నేను నవ్వొచ్చింది నాకు, మీ భాగవతాలు చెప్తానా అంటే నాకు నవ్వొచ్చింది. సేమ్ అదే డైలాగ్ నెల క్రితం మీ పార్టీ అధిష్టానం నుంచి నాకు ఫోన్ చేసి మా వాళ్ళు భాగవతాలు ఏంటి చెప్పన్నారు. నీకు తెలుసో లేదో, మీ పార్టీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ నాకు తెలుసు, మాట్లాడుతూ ఉంటారు ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్లీగా. ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది నాకు నవ్వొచ్చింది. సేమ్ డైలాగ్ ఇక్కడ రిపీట్ అవుతాయి. మీ భాగవతంలో ఏంటో చెప్పమని ఆయన అడిగితే నేను అడగారవాడాను. ఎందుకు చెప్తే మీరు ఏం పెగ్గలరులే, ఊరికి అడగడం తప్ప అక్కడ రాసుకోవడం తప్ప ఏముంటుంది. భాగవతాల ఏంటి, ఏం తెలుసు అసలు? నువ్వు ఏం చేస్తావు అసలు? నీ వృత్తేంటి? ఏంటి కాకినాడలో తుంగుండు ఆ భాష ఏంటి? అటువైపు ఎక్కడో మాట్లాడతారు, అది విజయనగరం సైడ్ అనుకుంటా. ఆ పదానికి అర్థం నాకు కొంచెంసేపు అర్థం లేదు. వచ్చాక తుంగుంటు అంటే ఏంటని, ఈ తుంగుంటేనే ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయా? నేను ఎలక్షన్ చేయడం మొదలెట్టిన తర్వాత నీకు తెలియలేదు వీళ్ళ ఇబ్బంది కూడా అదే. 18 ఆటల్లోనూ 17 తెలుగుదేశం గెలిస్తే ఒక్క మెంబరే నాది గెలిచింది. అదే నువ్వు లైట్లు అన్నావు కదా, అదే గుర్తొచ్చింది. లయన్స్ క్లబ్లో ఎవరికి ఏమి ఇవ్వరు, నీకు తెలుసో లేదో. మేమే లయన్స్ క్లబ్కి ఇవ్వాలి, ఆ బ్రాండ్ వేసి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తారు. నాకు పంచుకోవడానికి లైట్లు ఎవరు?
ఎవరి దగ్గరైనా లైట్లు ఉంటే చూడు, దాని మీద శ్రీ కరుటూరి చారిటబుల్ ట్రస్ట్, సేవాభవన్, సీతానగర్ అని ఇప్పటికీ ఉంటాయి స్టిక్కర్లు. ట్రస్ట్ తరపున ఇచ్చినాయి. ఇచ్చాం, ఎలక్షన్లోనే ఇచ్చాం. లయన్స్ క్లబ్ ఎందుకు ఇస్తుంది? మీ తెలుగుదేశం, మా లైనిజంలో ఉన్న మెంబర్స్ అందరూ తెలుగుదేశమే అన్నాడు. ఎవరన్నా ఎక్కడి నుంచి వస్తాయో ఎలాగిస్తారు, ఎవరికి ఇస్తారు? సమాచారం పూర్తిగా తీసుకుని మాట్లాడాలి. ఏదైనా మాట్లాడాడు ఈ కరెంటు బిల్లు మీరు ఆ నెంబర్ కొట్టుకుంటే మీకు వస్తుంది. అది వైర్ కట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ డిస్కనెక్ట్ చేయలేదు, లైవ్లో ఉంది. ఇప్పుడు కరెక్ట్గా నెక్స్ట్ మంత్కి 1 year అవుతుందండి డిస్కనెక్ట్ చేసి. కానీ చిత్రం ఏంటంటే లాస్ట్ 3 months నుంచి మళ్ళీ యాక్టివ్ చేశారు. మరి ఈ పంచాయతీ వాళ్ళు ఎవరికి ఇచ్చారో నాకు తెలియదు. కానీ ఈ కరెంట్ బిల్ ఎవరి పేరు ఉందండి? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీ. నేను బిల్లు కట్టడం ఏంటి? మీరు ఏం ప్రామిస్ చేసిన అదే శాత ప్రాజెక్ట్ పెట్టించారు అప్పుడు అంటే మీ రాజకీయ అవసరాలకి మధ్యలో తప్పుకుంటారా? నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అసలు మా చేత మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చేత మా చేత పెట్టించి మధ్యలో ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నారు. కానీ ఏంటి వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళ ఇమేజ్ కోసం వాళ్ళు ఉంటుంది. వాళ్ళ గవర్నమెంట్లో ఇది ఇచ్చి ఇక చూడండి 66 మినిమం. ఎప్పటి నుంచి మళ్ళీ ఏప్రిల్ నుంచి 400 వస్తుంది. అంటే ఈ కలెక్షన్ ఎక్కడ వాడేస్తున్నారు అన్నమాట. ఇంకోటి ఈ 20 సంవత్సరాల్లోనూ దాని కరెంట్ బిల్లు ఎంత అనుకుంటున్నారు? ఇందుకే చిత్రం ఏంటంటే 100-130 యూనిట్లు దాటి ఎప్పుడూ ఖర్చు అవ్వలేదు. అక్కడ ఎవరేజ్ చూసుకోమనండి కావాలితే. మొత్తం డేటా అంతా ఉంటుంది కదా. 100-130 యూనిట్లు అంటే ఐజాల్ ల్యాంప్ ఏదో అంటారు కదా పెద్దది. అది ఏదన్నా ఇంటి చివరి ఎత్తే కాలినంత కరెంట్ అది. కానీ ఎంతమందికి లబ్ధి జరుగుతుందండి అక్కడ? కనీసం ఆలోచించాలి కదా. పంచాయతీకి అది ఎక్కువ అండి. 200-300 రూపాయలు బిల్లు ఎక్కువ. ఇది 15 లక్షలు అంటున్నారు. డిస్కౌంట్ చేతుల్లోకి 15 లక్షలు. మొన్న లాస్ట్ జనవరికి అయితే 16 లక్షలు ఉంది. ఇప్పుడు 14 లక్షల్లోకి వచ్చింది. ఎందుకు అలా తగ్గుతుందో ఎందుకు పెరుగుతుందో మరి చూడాలి. అది ఒరిజినల్ బిల్ అయితే అంత ఉండదండి. అది ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ అయిపోతూ ఉంటుంది కంప్యూటర్లో. 20 సంవత్సరాల్లో 15 లక్షల బిల్లు ఎలా అవుతుంది? 100 యూనిట్లు కాలి. ఇక్కడ ఒక లైట్ ఖర్చు కాదు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం అంటున్నాడు. ఇప్పుడు అసలు అది దుర్వినియోగం అంటే సుబ్బారావు గారు మన ప్రెసిడెంట్ అప్పుడు గోవిందరెడ్డి గారి టైంలో మొత్తం సర్వే చేయించి 266 కలెక్షన్లు ఎన్నో దొంగ కలెక్షన్లు ఉన్నాయని ఐడెంటిఫై చేశాడు. అంటే మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీ నాయకులు జై కొట్టి కార్యకర్త కల్లా ఫ్రీ కలెక్షన్ 266 కొన్ని చేయగలిగాడు అతను. తర్వాత తను ఎందుకనో ఇంకా ప్రజలు తట్టుకోలేక ఎందుకు వదిలేసినట్టున్నాడు. ఇప్పుడైతే ఒక 500-600 ఉండొచ్చు జగ్గంపేటలో. అది దుర్వినియోగం అంటే. ఎంత కరెంట్ కలుగుతుందంటే, ఎంత వాటర్ సప్లై, అక్కడ పన్ను కట్టడు, ఊరుకుని వాడతాడు. చేయించండి సర్వే. అది దుర్వినియోగం అంటే. ఇంకా పెద్ద దుర్వినియోగం చెప్పనా? మాకు నగరం వచ్చి వాటర్ దానికి డైరెక్ట్ మెయిన్ లైన్కి నెహ్రూ గారి బంకుకి అంగుళం పైప్ వేసేసుకున్నారు డైరెక్ట్. వేయచ్చండి అది డైరెక్ట్ లైన్కి వేయచ్చా? ఈయన వేసుకుంటున్నాడు, పోయి వదిలేసాడా? అక్కడ పాలకేంద్రం మీద పెడితే ఆ రంగారావు గారి సైట్లో దానికి ఒక కలెక్షన్. అసలు ట్యాంక్ ఎక్కడ మారేసింది? అది లేగలా? అది దుర్వినియోగం కదా. ఇంకా దుర్వినియోగం చెప్పిన పంచాయతీలో బినామీ పేర్లు పెట్టుకుని ఎన్ఆర్ఎంల కింద శాలరీస్ డ్రా చేస్తున్నారు. తెలుసండి మీకు? నెలకి 34,000 3-4 పెట్టారట. మీ పంచాయతీ నుంచే చెప్తున్నారు. ఏదో నేను వెళ్ళి చెక్ చేసి చెప్పి కాదు. ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత తలకు రకంగా ఫోన్లు చేస్తున్నారు. మీ ఊరి నుంచి ఫోన్ చేశాడు ఎవడో. అది తీరా అది చూస్తుంటే తెలుగుదేశం సింబల్ కనబడుతుంది అందులో. ఆయన చెప్తాడు తమరట టోల్ గేట్ అంట లారీలు వెళ్తుంటే 2,400 ఎంతో కట్టాలట. దానికి వాళ్ళ ఊరి నుంచి డైవర్షన్ ఇచ్చి వీళ్ళకి 500 ఇస్తే అలా పంపించేస్తాడట. అది నువ్వు కలెక్ట్ చేస్తున్నావని ఇది మాట్లాడండి అని చెప్తున్నాడు. మరి నాకు తెలీదు. యూరోడే మీ పార్టీయే చూడండి. మరి అది అతనికి మీ షేర్లు గట్రా సరిగ్గా అవ్వట్లేదేమో, పంపకాలు సరిగ్గా అవ్వకేమో, ఇలా ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు. అదే కాదు, ఏలేరు
కాలంలో మీరు తవ్వేసిన ఇసుక అది ఉచితంగా ఇస్తున్నామన్నారు కదా, ఉచితంగా పట్టుకెళ్ళేవాడు 20-30 అడుగులు లోతు తవ్వి పట్టుకెళ్తాడండి? సాధ్యమా అది? ఏ రైతో లేకపోతే ఇల్లు కట్టుకునేవాడు ఆ కాలంలో పడి ఇదిగో చూడండి 2 కుర్రోళ్ళు చచ్చిపోయారు. ఇది వాస్తవమే కదా?